నేర్చుకోండి, లక్షల్లో సంపాదించండి. క్వాలిటీ థాట్ మాధాపూర్, అమీర్పేట్, USA. సుమన్ అన్న ఏదైనా గొడవలు అయితే స్టాండ్ తీసుకోడు అని ఒకటి ఇది ఉందన్న, అది ఎందుకో తెలుసుకోవచ్చు? అంటే వాళ్ళ గొడవల్లో మనం ఎందుకు వెళ్ళడం అన్న? కాదన్న, ఆల్రెడీ నేను వాళ్ళకి చెప్తున్నాను, వద్దు దేనికి. నేను ఆల్రెడీ కళ్యాణ్ కూడా చెప్పాను, ఇది సంజన గారు నాది టాస్క్, ఆ బాక్సులు పెట్టేది ఆ టాస్క్లోని ఆ పెట్టేది కళ్యాణ్కి మా అందరికీ ఆర్గ్యుమెంట్ అయింది. దివ్యాకి, తనుజకి, కళ్యాణ్కి మొత్తం మా అందరికీ ఆర్గ్యుమెంట్ అయింది. సుమన్ అయినా ఫస్ట్ పెట్టారు, సుమనానికి వాళ్ళు ఇది అని కొంచెం ఆర్గ్యుమెంట్ అయింది. ఇంకా సంచలన డెసిషన్ కాబట్టి సంజన గారికి ఇచ్చారు. ఆ తర్వాత కళ్యాణ్ వచ్చి పక్కన బీన్ బ్యాగ్ మీద కూర్చొని ఆలోచిస్తున్నాడు, కళ్యాణ్ ఏమైంది అని అడిగి. కాదన్న, చూడన్నా ఎలా మాట్లాడుతున్నారు, ఇదిగో నీ ఓడిపోయింది నేనే హ్యాపీగా ఉన్నాను, నార్మల్గా ఉన్నాను, వదిలేసాను. అక్కడికి ఆ టైంకి మీరు వదిలేయండి, ఎందుకు చూయింగం లాగా సాగతీకని వదిలేండి దా అని చెప్పి నేను కళ్యాణ్ తీసుకొని భోజనం చేసేదన్న. అది అక్కడికక్కడ మర్చిపోవాలంటే అది గేమ్ వైజే తీసుకోవాలన్నా, పర్సనల్గా తీసుకోకూడదు ఏదిని. అందుకే ఇంకా ఇన్వాల్వ్ అయ్యేవాళ్ళు కాదు, దాన్ని వదిలేసేవాళ్ళు. అంటే చెప్పే వరకు నేను చెప్పేవాడిని మ్యాక్సిమం చెప్పేవాడిని. ఇంకా ఆహా కాదు అంటే మీ ఇష్టం, అంతేనా. ఇప్పుడు ఆ రీతు డిమాండ్ కానీ ఆ గొడవల్లోని చెప్పండి ఏమైంది ఏంటి అంటే చెప్పేవారు, ఓకే అయింది. మూడోసారి అదే, నాలుగోసారి అదే, ఆఖరికి 100సారి కూడా అదే గొడవ. ఏముండదన్న, నార్మల్ అయిపోయిన డిస్కషన్ మళ్ళీ మాట్లాడుకునేవారు వాళ్ళు. అవును, నిజంగా మంచి రిలేషన్లు ఉండేవాళ్ళు, మంచి ఫ్రెండ్స్ అన్న. ఫ్రెండ్స్ డిమాండ్ వచ్చి వెరీ కూల్ పర్సన్, సైలెంట్, మనవైపే అన్న. అతను ఊరు కూడా ఆ స్లాంగ్ కానీ కొంచెం మనకి యాష్ ఉంటుంది కొంచెం, అది ఇమాన్యుల్ బాగా ఇంట్రడ్యూస్ చేసేవాడు డిమాండ్ కదా. వాళ్ళు సరే ఇష్టం లేదు కానీ ఏదైనా జోక్ అయితే ఫస్ట్ రియాక్ట్ అయ్యేది మీరే. ఎంజాయ్ చేసేవాళ్ళు, బాగా ఎంజాయ్ చేశారు. సీక్రెట్ టాస్క్ కూడా బాగా ఎంజాయ్ చేశారు కదా వాళ్ళు. నాకే ఇచ్చేవారు అన్న, రెబల్ కానివ్వండి, దొంగల టాస్క్ కానివ్వండి, మనీ అన్ని మీకే, కానీ బాగుండేది. కానీ ఆ రెబల్ టాస్క్ లో అందరూ పేర్లు చెప్పారు, కానీ నా పేరు ఎవరు గెలిచారు ఆ పేరు అన్న. అసలు మీరు ఉంటారని ఎందుకు అనుకుంటారు వాళ్ళు లోపల, సోమనాన్ని ఎందుకు చేస్తాడులే అది. అంటే ముందుగా మనం వెళ్ళి ఇమ్ము ప్లీజ్ ఇమ్ము, నువ్వు డబ్బులు అయితే నేను తీసిక మనం వెళ్ళి ఈ సైడ్ నుంచి నడుకుంటూ వెళ్ళేవాళ్ళు. అందుకు అసలు డౌట్ వచ్చేది కాదు వాళ్ళకి, సుమన్ మనం అడుగుతున్నాడు, సుమన్ ఎందుకు డబ్బులు అవుతాడు, అది ఇదే ఆలోచించారు కానీ అలాగే ఆలోచించలేదు వాళ్ళు. చాలా తెలివిగా ఆడేవాళ్ళు. ఎన్ని చూసి మరి ఆడలేదని అంటున్నారు, మీరే తెలివిగా ఆడేనన్నారు. అంటే అది నా ఒపీనియన్. అదే ఆడియన్స్ మనకి ఇప్పుడు మీరు ఆడారు కాబట్టి టాప్ 7 వరకు యాక్చువల్లీ అన్నారు కదా, 100 రోజులు మ్యాక్స్ అంతేనా, 3 రోజులు పోతే 100 రోజులు అయిపోయింది. ఇంటికి దూరం ఎప్పుడు లేరు కదా, ఇంటికి ఎప్పుడు దూరంగా ఎవరు ఫ్యామిలీ లేదన్న. ఫస్ట్ టైం అన్నప్పుడు మనం అవుట్డోర్ వెళ్ళినా షూటింగ్స్కి వెళ్ళినా ఫోన్స్ ఉంటాయి, వీడియో కాల్ చేసుకుని ఏదో టచ్ లో ఇబ్బంది అనిపించదు అన్న. ఒక ఏదైనా వైఫై చూసుకుంటుంది బాగాను, కానీ ఓన్లీ ఏంటంటే మనల్ని చూడొచ్చు కానీ వాళ్ళని మేము చూడలేం కదన్నా. 24/7 చూడొచ్చు, ఈ ఎపిసోడ్స్లో చూడొచ్చు వీళ్ళు మనల్ని. ఓకే బాగున్నారు, హెల్త్ బాగుంది అని వాళ్ళు అనుకుంటారు, చిన్న సాటిస్ఫాక్షన్ వాళ్ళకి. మనకు అది ఏముండేది కాదన్న. దానికే నేను కొంచెం ఒక 2 వీక్స్ 3 వీక్స్ కొంచెం ఫ్యామిలీ, కొంచెం నేను ఎమోషనల్ పర్సన్ అన్న, నాకు ఫ్యామిలీ దూరం అయిందని కొంచెం బాధ ఉండేది, కానీ మిగతాది ఏమీ లేదన్న. ఫుల్ హ్యాపీ, చాలా హ్యాపీ అన్న నాకు అక్కడ. అసలు నార్మల్గా సుమన్ అన్న బిగ్ బాస్కి ఎందుకు వెళ్ళాడు, కారణం ఏంటి అంటే తెలుసుకోవచ్చా? డబ్బులా, నార్మల్గా ఇది ఏంటో ఈ ఫీల్డ్ అంటే ఇది ఒక ఫేమ్, మళ్ళీ నా ఇండస్ట్రీకి నాకు ఇది ఒక ప్లస్ అవుతుంది అని చెప్ప? 100% సుమన్ శెట్టి అన్నవాడికి అందరికీ కొంతమందికి తెలుసన్న, కొంచెం కాంపిటీషన్ అనుకోని ఏమైనా అనుకోని అని, మళ్ళీ సుమన్ శెట్టి అంటే కొంచెం చూపించాలి, జనాలకి తెలియాలి. నాకు గుడ్ విల్ కోసమే నేను వెళ్ళిందన్న. భగవంతుడి దయ వల్ల తినడానికి బట్టకి నాకు లోటే లేదన్న. హ్యాపీ 100% హ్యాపీ అన్న. నాకు ఆ గుడ్ విల్ కోసం, ఆ నేమ్ కోసం, ఆ గుడ్ నేమ్ కోసమే నేను వెళ్ళిందన్న. కానీ ఇది తెలుగు ఇండస్ట్రీలో మీది మళ్ళీ మరొక కంబ్యాక్ అని చెప్పుకోవచ్చు. అవును. ఎందుకంటే
ఇప్పటి నుంచి ఇప్పుడు మళ్ళీ మీరు జనాల్లోకి వెళ్ళిపోయారు కదా, అవునండి. ఎక్కువ మూవీ ఆఫర్స్ వచ్చే అవకాశం మీకు ఉంది. ఎందుకంటే ఆల్రెడీ మీరు ఒక టీవీ ఆర్టిస్ట్ కాబట్టి అవునండి, అవునండి. మళ్ళీ ఎక్కువ సినిమాలు బాగా వచ్చే అవకాశం అయితే మీకు చాలా మంచిగా ఉంది బ్రో. అవునండి. ఆల్ ది బెస్ట్. మళ్ళీ మీరు మళ్ళీ వాళ్ళే మూవీలు చేసి మళ్ళీ మమ్మల్ని అందరిని ఎంటర్టైన్ చేయాలి. And don't forget to subscribe to iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.